ఎస్, ప్రీవియస్ క్లాస్లో 120 ప్రీవియస్ క్వశ్చన్స్ చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. మళ్ళీ ఈ క్లాస్లో 60 క్వశ్చన్స్ అనేటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా తప్పకుండా ఉపయోగపడతాయి. చూడండి, మరి కార్డేటాలలో ఏ నిర్మాణం ఉండటాన్ని ముఖ్య లక్షణంగా పేర్కొంటారు? ఏ నిర్మాణం? పృష్ఠవంశం ఉండడాన్ని ముఖ్య లక్షణంగా పేర్కొంటారు. జీవశాస్త్రంలో కార్డేటా అంటే ఏంటి? ఒక ప్రధాన జంతు వర్గంలో ఇది వెన్నెముక్క కలిగిన జీవులు అనే అర్థం వస్తుంది. చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు మరియు పక్షులు, క్షీరదాలు, మనుషులతో సహా అన్ని కూడా కార్డేటాలో రావడం జరుగుతుంది. ఓకేనా? రైట్. సెకండ్ చూస్తే, జీవశాస్త్రంలో విచిత్ర జీవులుగా వేటిని పేర్కొంటారు? యూరో కార్డేట్లను విచిత్ర జీవులుగా పేర్కొంటారు. సకశేరుకాల ఉద్భవానికి సంబంధించిన డింబకం ఏది? ఆర్క్యులేరియా. శీతల రక్తపు జీవులుగా వేటిని పేర్కొంటారు? పైవన్నీ అంటే చేపలు, ఉభయచరాలు, సరీసృపాలలో అన్ని కూడా శీతల రక్తపు జీవులుగా పేర్కొంటారు. క్రింది వాటిలో ఉష్ణ రక్త జీవులు ఏవి? 2, 3 అంటే పక్షులు, తర్వాత క్షీరదాలు ఉష్ణ రక్త జీవులుగా చెప్పవచ్చు. అధిక సంఖ్యలో ఉన్న సకశేరుకలేవి? చేపలు. చేపల్లో ఏ విధమైన హృదయం ఉంటుంది? శిర హృదయం ఉంటుంది. చేపల హృదయం విశిష్ట లక్షణమేది? మిశ్రమ రక్తం ప్రవహించడం అనేది చేపలలో విశిష్ట లక్షణంగా చెప్పవచ్చు. విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శించే చేపలు ఏవి? ఇవన్నీ కూడా ప్రోటాస్టీరస్, లెపిడోసైరస్, నియోసెరాటోడస్ ఇవన్నీ కూడా విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శించే చేపలు. మరి కాలేయ నూనెకు ప్రసిద్ధమైన చేప ఏది? ఇది చాలా ఎగ్జామ్లో వచ్చినటువంటి ప్రశ్న. కార్డ్ ఫిష్ అనేది కాలేయ నూనెకు ప్రసిద్ధమైన చేప. దోమ డింబకాలను ఆహారంగా తీసుకుంటూ మలేరియా వ్యాధి నివారణకు దోహదపడే చేపలు ఏవి? మంచి ప్రశ్న. గాంబూసియా యుసినిస్ అనే చేప దోమ డింబక ఆహారంగా తీసుకొని మలేరియా వ్యాధి నివారణకు దోహదపడుతున్న చేపగా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి, క్రింది వాటిలో నిజమైన చేపలు ఏవి? షార్క్ ఫిష్ నిజమైన చేపగా షార్క్ ఫిష్ను చెప్పవచ్చు. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన చేప? స్టోన్ ఫిష్. బెంగాలీలకు ప్రీతిపాత్రమైన హిల్సా చేప 1 కిలోల బరువు పెరగడానికి ఎన్ని ఏళ్ళు పడుతుంది? 3 ఏళ్ళు పడుతుంది. ఇక్తియాలజీ అనేది వేటి గురించి అధ్యయనం చేసే శాస్త్రం? అసిస్టెంట్ ఇన్ ఆర్కియాలజీ 2012లో అడిగినటువంటి ప్రశ్న ఇది. చేపలు. ఇక్తియాలజీ అంటే చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. బొటనవేలు లేకపోవడం అనేది క్రింది వాటిలో ఏ జీవి లక్షణం? కప్ప జీవి లక్షణం. కప్పకు బొటనవేలు ఉండదు. భూమి మీద మొదట నివసించిన జీవులు ఏవి? కప్పలు. రెడ్ ఇండియన్లు బాణాల చివరన విషంగా ఏ కప్ప చర్మ గ్రంథులు స్రావాలను పూస్తారు? పిల్లోబెటస్ అనే కప్ప చర్మ గ్రంథుల స్రావాలను పూస్తారు. క్రింది వాటిలో
ప్రపంచంలో అత్యంత విషపూరిత ఉభయచరాల్లో ఒకటి ఏది? గ్రూప్ 2 2005లో అడిగినటువంటి ప్రశ్న. బ్లూ డార్ట్ మాండుకం. బ్లూ డార్ట్ మండుకం అనేది ఈ ప్రపంచంలో అత్యంత విషపూరిత ఉభయచరాల్లో ఒకటి. బాహ్య ఫలదీకరణం జరిపే జీవులు ఏవి? 1, 2 అంటే చేపలు, కప్పలు బాహ్య ఫలదీకరణం జీవులుగా చెప్పవచ్చు. టాడ్పోల్ లార్వా రూప విక్రియను నియంత్రించే హార్మోన్ ఏది? థైరాక్సిన్. వేసవికాల నిద్ర అంటే ఏమిటి? గ్రీష్మకాల స్థూపగాస్థ. స్పాన్ అంటే ఏమిటి? కప్ప అండాల సమూహంను స్పాన్ అంటారు. అదేవిధంగా పుట్టగొడుగుల విత్తనాలను కూడా స్పాన్ అంటారు. అంటే ఆన్సర్ వచ్చేసి 1, 2. 23ది ఆన్సర్ వచ్చేసి. 2 కర్ణికలు ఒక జఠరికతో కూడిన హృదయం ఏ జీవుల్లో ఉంటుంది? కప్పల్లో ఉంటుంది. కప్పల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? బాట్రకాలజీ అని అంటారు. ఇది ఇంతకుముందు ఇక్తియాలజీ అంటే ఏంది? చేపల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. బాట్రకాలజీ అంటే ఏంది? కప్పల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. రూప విక్రియను ప్రదర్శించే జీవి ఏది? కప్ప రూప విక్రియను ప్రదర్శించే జీవి. మనకు చాలా ఎగ్జామ్లో అడిగినటువంటి ప్రశ్న ఇది. మెడ, తోక, పొలుసులు లోపించిన జీవులు ఏవి? కప్పలు. సర్పాలకు సంబంధించి క్రింది వాటిలో సరైంది ఏది అని అంటుంది ఇక్కడ. సర్పాలు అంటే ఏంది? పాములు అలాంటివి. మరి పాములకు కనురెప్పలు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఆన్సర్ ఏది? కనురెప్పలు ఉండవు. విష సర్పాల్లో విషగ్రంథులు వేటి రూపాంతరం? లాలాజల గ్రంథుల రూపాంతరమే విష గ్రంథులు. క్రింది వాటిలో పాము కరిచినప్పుడు విరుగుడుగా పనిచేసే మందు ఇంజెక్షన్ ఏది? చాలా మంచి ప్రశ్న. యాంటీవీనం. ఇది యాంటీవీనం. నాగుపామును దేని ఆధారంగా గుర్తిస్తారు? పడగ 3వ అధివోష్ట పొలుసుల ఆధారంగా గుర్తిస్తారు. సర్పాల్లో మధ్య చెవి ఉండదు. అవి శబ్దాలను వేటి ద్వారా గ్రహిస్తాయి? చర్మం ద్వారా గ్రహిస్తాయి. పాము విషయానికి విరుగుడుగా ఇంజెక్షన్ను ఎక్కడ తయారు చేస్తున్నారు? ఎక్కడ చేస్తున్నారు? హాఫ్కిన్ ఇన్స్టిట్యూట్ ముంబైలో పాము విషయానికి సంబంధించిన మందు తయారు చేస్తున్నారు. సరీసృపాలన్నిటిలో మొసళ్ళలో ఉన్న ప్రత్యేక లక్షణం ఏమిటి? నాలుగు గదుల గుండె. కప్పల్లో ఎన్ని గదులు ఉంటాయి? మరి ఇంతకు ముందే చెప్పాను. కామెంట్లో చెప్పండి ఎన్ని గదులు చెప్పాను. పక్షుల్లో ఉండే ప్రధాన లక్షణం ఏమిటి? ఈకలు కలిగి ఉన్నటువంటి పక్షులు. పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. ఓఫియాలజీ. పాముల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది? ఓఫియాలజీ. క్రింది వాటిలో శిశుత్పాదక సర్పం ఏది? రక్తపింజర. రక్తపింజర విషం ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది? రక్త ప్రసరణ వ్యవస్థ పైన ప్రభావం చూపడం చేత ఈ రక్తపింజర అనే పేరు ఆ పాముకు పెట్టడం జరిగింది.
నాగుపాము విషం ఏ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది? నాడీ వ్యవస్థ పైన ప్రభావం చూపుతుంది. అందుకే నాడి నాగుపాము. ఈ విధంగా నా గుర్తుంచుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇక్కడ రక్త ప్రసరణ వ్యవస్థ పైన చేసినందుకు దీనికి రక్తపింజర అని గుర్తుంచుకోవాలి. చలనంలో సర్పాలకు సహాయపడేవి ఏవి? పర్సుకలు సహాయపడతాయి. అతి తక్కువ కాలం చూలు మోసే జీవి? అపోజం. కింది వాటిలో విషసర్పం కానిది ఏది? పైథాన్ అనేది విషసర్పం కాదు. క్రింది వాటిలో విషసర్పం ఏది? కట్లపాము. ఒక వ్యక్తి కాలికి ఏదో జీవి కరవడం వల్ల 2 ఘాట్లు పడ్డాయి. ఆ ఘాట్ల ఆధారంగా క్రింది వాటిలో ఏది ఖర్చు ఉండవచ్చు అనే ప్రశ్న ఇక్కడ అడగడం జరుగుతుంది. ఏది ఖర్చు ఉండవచ్చు? విషపూరిత సర్పం కరవడం చేత 2 ఘాట్లు పడతాయి. ఆ యొక్క ఖర్చిన చోట రౌండ్గా గుర్తుంచుకోవాలి. పరిసరాలను బట్టి రంగులు మార్చేది ఏది? ఉసరవెల్లి. అంతేనా? ఎస్, ఉసరవెల్లి పరిసరాలను బట్టి రంగులు మారుస్తుంది. క్రింది వాటిలో దీర్ఘకాలంగా జీవించే జంతువు ఏది? తాబేలు. డైనోసార్ ఒక యూపీఎస్సి 1989లో అడిగినటువంటి ప్రశ్న. డైనోసార్ అనేది ఏంది అనే ప్రశ్న అడుగుతుంది ఇక్కడ. ఏంది? సరీసృపం. ఓకేనా? డైనోసార్ అనే పదానికి అర్థం ఏమిటి మరి? భయంకరమైన పాకుడు జంతువు అనే అర్థం వస్తుంది. క్రింది వాటిలో ఎగిరే డైనోసార్గా ప్రసిద్ధి చెందింది ఏది? టైరోసారస్. విషం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది? ఇది అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీలో 2012లో వచ్చినటువంటి ప్రశ్న. విషయం గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏది అనే ప్రశ్న. ఇక్కడ టాక్సికాలజీ అనేది ఆన్సర్. భూమిపై అతిపెద్ద పక్షి ఏది? ఇది కూడా సేమ్ అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఇన్ ఏపీ 2012లో అడిగినటువంటి ప్రశ్న. 51ది. ఏది? ఆస్ట్రిచ్. పక్షుల్లో కనిపించే దృష్టి లక్షణం ఏది? మోనాక్యులర్ టెలిస్కోపిక్ దృష్టి. పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం గ్రూప్ 2 2012 వచ్చింది. అర్నిథాలజీ. అర్నిథాలజీ అనేది పక్షుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. క్రింది వాటిలో పక్షుల్లో ఏవి ఉండవు? గ్రూప్ 2 2001లో అడిగింది ఇది కూడా ప్రశ్న. చెమట గ్రంథులు ఉండవు. నేలపై అతివేగంగా పరిగెత్తే జంతువు? గ్రూప్ 1 1998లో అడిగినటువంటి ప్రశ్న. చిరుతపులి నేలపై అతి వేగంగా పరిగెత్తే జంతువు. స్వేద గ్రంథులు లేని క్షీరదం ఏది? తిమింగలం. మరి గబ్బిలం, తిమింగలం ఏ వర్గానికి చెందినవి? క్షీరదాలకు వర్గానికి చెందినవి. క్రింది వాటిలో క్షీరదాల అత్యంత ప్రధాన లక్షణం ఏది? విభాజక పటలం. మరి చివరి ప్రశ్న తెలిస్తే ఆన్సర్ పెట్టండి. ఏ జీవికి వేళ్ళు ఉండవు కానీ గోళ్ళు ఉంటాయి? మంచి ప్రశ్న అడిగిండు చివరిలో. మరి దీనికి ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ వేసుకోండి. థ్యాంక్ యూ.